డిప్యూటీ సీఎం పవన్ కు డిప్యూటీ స్పీకర్ రఘురామ జలకిచ్చారు. మరోసారి డీఎస్పీ జయసూర్యను సమర్థించారు రఘురామకృష్ణరాజు. డీఎస్పీ జయసూర్యపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదన్నారు. తన పరిధిలో పనిచేస్తున్న డీఎస్పీ గురించి తనకు తెలుసన్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు నిన్న ఏమన్నారో, ఇవాళ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూద్దాం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. ఆయన నిజాలు నాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లలో చూశాను. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. నేను నా దగ్గర పనిచేస్తున్న నా ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి మీద నాకు తెలిసి ఎటువంటి కంప్లైంట్లు రానప్పుడు, నాకు తెలిసి మంచి అధికారి అనే పేరు ఉందని నాకు అనిపించినప్పుడు, నా మనసులో భావాన్ని నేను తెలియజేయకపోతే అది నా దౌర్బల్యం అవుతుంది. సో కాబట్టి నాకు తెలిసినంత వరకు అతను మంచి అధికారే అని నాకు తెలిసింది నేను చెప్పాను. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100కి 100 ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100కి 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పటం అనేది అది నా బాధ్యత. ఐ మే బి రాంగ్ టుమారో, ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, డీఎస్పీని సమర్థిస్తూ డిప్యూటీ స్పీకర్ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం. ఎలా చూడొచ్చు ఆయన వ్యాఖ్యల్ని? అనుశ్రీ, భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారము డిప్యూటీ సీఎం అలాగే డిప్యూటీ స్పీకర్ మధ్య వివాదంగా నడుస్తుంది. ఒక అధికారిని సమర్థిస్తూ ఒక ప్రజాప్రతినిధి మాట్లాడితే, ఒక అధికారి మీద విచారణ జరిపించాలని మరో ప్రజాప్రతినిధి మాట్లాడు. ఇది కూటమి నేతల మధ్య ఇద్దరు ప్రజాప్రతినిధులు చెరొక విధంగా మాట్లాడడం సంచలనంగా మారింది. భీమవరం డీఎస్పీ జయసూర్య మీద కొన్ని రోజుల క్రితము ఆయన సివిల్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారు, పేకాటలను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా కొంతమంది కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. దాని మీద విచారణ జరిపించాలని చెప్పి ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే ఎస్పీని ఆదేశించడంతో పాటు దాని తాలూకా రిపోర్ట్ను కూడా హోంమంత్రికి, డీజీపీకి కూడా పంపించాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు భిన్నంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఒకరోజు కాదు, నిన్న సమర్థిస్తూ మాట్లాడారు. ఈరోజు కూడా అదే తరహాలోని జయసూర్యను సమర్థిస్తూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఆయన తన పరిధిలో చేస్తున్నారు కాబట్టి, ఆయన గురించి ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ తనకు తెలిసిన నిజాలను తాను మాట్లాడుతున్నారని, ఆయన మంచి అధికారని, తన పరిధిలో పనిచేస్తున్నప్పుడు తాను మాట్లాడకుండా ఉండలేనంటూ కూడా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జయసూర్య మంచి అధికారి అంటూ కూడా కితాబు ఇచ్చారు. ఆయనకి ఇటీవల ఒక అవార్డు కూడా వచ్చిందని, తనకు తెలిసి కూడా అబద్ధాలు, తనకు తెలిసి కూడా నిజాలు మాట్లాడకపోతే మంచి పద్ధతి కాదంటూ కూడా ఆయన చెప్పారు. ఆయన సమర్థిస్తూ మాట్లాడారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన అవినీతి మీద విచారణ జరిపించాలంటూ కూడా ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. ఒక శాఖలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే జోక్యం చేసుకుంటున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించిన హోంమంత్రిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు కూడా ఆయన మంత్రి జోక్యం చేసుకుంటారన్నట్లు హోంమంత్రి మాట్లాడితే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాత్రము ఆయన మాట్లాడింది ఆయన విధానమని, తనకు తెలిసింది తాను మాట్లాడుతున్నానని, ఆయన డిప్యూటీ సీఎం అయితే తాను డిప్యూటీ స్పీకర్ అన్న తరహాలోని రఘురామకృష్ణరాజు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార వర్గాల్లో కానీ రాజకీయ వర్గాల్లో కానీ తీవ్ర సంచలనంగా మారింది ఈ వ్యవహారము. ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకే అధికారిని సమర్థించే విధంగా ఒకరు మాట్లాడుతున్నారు, మరొకరు
ఆయన్ని వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇద్దరు చెప్పే వాదనలో ఏది కరెక్ట్ అంటూ కూడా ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో మొదలైంది. భీమవరంలో పేకాట ఆడుతున్నారు కాబట్టి అది తనకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉందని చెప్పి రఘురామ కృష్ణరాజు చెప్తే ఆయన సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు కాబట్టి ఆయన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించి శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి డిప్యూటీ సీఎం ఎస్పీని ఆదేశించడంతో పాటు ఆ నివేదికను ఉన్నతాధికారులు కూడా పంపించాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఒక అధికారి పట్ల ఇద్దరు ప్రజాప్రతినిధులు వేరువేరుగా మాట్లాడడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందని శ్రీ. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.